ఎగ్తో డిఫరెంట్ రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ బెస్ట్ చాయిస్. గుడ్డును ఉడకబెట్టే పని లేకుండా ఆమ్లెట్ వేసి అదిరిపోయే గ్రేవీ కూరలా చేసేయవచ్చు. లంచ్ బాక్స్ కు ఇది పర్ఫెక్ట్. తక్కువ టైంలో రెడీ అవుతుంది. ఈ వెరైటీ కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయలు 2, టొమాటోలు 2, పసుపు పావు టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3-4 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత గుడ్లను కొట్టి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. టొమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా నీరు పోసి మరిగించుకోవాలి. ఇవి ఉడికేలోపు మరొక స్టవ్ మీద పెనం పెట్టి నూనె పోసి కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమంతో ఆమ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఉడికి చిక్కబడిన టొమాటో గ్రేవీలో వేసి కలుపుకోవాలి. దీన్ని 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయినట్టే.